అష్టావధానంలో ఆశుకవిత్వం ఉంటుంది. అప్పటిదప్పుడు చెప్పడము, అప్పగించడం చెప్పినటువంటివి. కాబట్టి దాంట్లో 8 అంశాలు ఉంటాయి. నిషిద్ధాక్షరి, సమస్య, దత్తపది, వర్ణన, ఆశువు, నిస్తాక్షరి, వ్యస్తాక్షరి, పురాణ పఠనం చాలా ఉంటాయి. అప్రస్తుత ప్రసంగం కూడా ఉంటుందన్నమాట. ఒక అంశాన్ని అడిగారనుకోండి, దాన్ని అప్పుడప్పుడు చెప్పాలి. ఉదాహరణకు ఒక సమస్య ఉంది. కప్పను చూడంగా పాము గడగడ వణికెన్నని ఉంది. కప్పను చూసి పాము అనుకదు కదా, మరి ఎలా సాధ్యమవుతుంది అంటే అప్పటిదప్పుడు ఆ ఛందస్సులో చెప్పాలి. వెంకప్పను గని అని చెప్తాడనమాట. కుప్పల కావలికేగగా చెప్పులు కర్రయునుబూని శీఘ్రముగాగన్ చప్పుడు చేజుచు తను వెంకప్పను చూడంగా పాము గడగడ వణికెన్. ఆ కప్పను కాస్త వెంకప్పనిగా మార్చాడు. అంటే అలా ఆ మార్చేటువంటి శక్తి ఈ అవధానంలో ఉంటుందన్నమాట. అప్పటిదప్పుడు ఆశుగా చెప్పడం. నేను దాదాపు ఇప్పటివరకు 50 వరకు చేశాను, తెలుగులో సంస్కృతంలో. మాకు బాగా అనిపిస్తుంది, చెప్పడం బాగానే చెప్తాం, వినేటువంటి వాళ్ళకి అనిపించాలి బాగా.